మహమ్మారి సృష్టించిన భీభత్సం దేశంలో వ్యాపార రంగాన్ని కుదిపేస్తోంది. ఎన్నో రంగాల పునరుజ్జీవం ప్రశ్నార్థకంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ రంగంపైన ప్రభావం చూపుతోన్న కరోనా భూమి మీద మనుషులకున్న మక్కువను పెంచుతుందా, తుంచుతుందా? తిరుపతిలోని స్థిరాస్తి వ్యాపారంపై కరోనా ప్రభావం ఎంత? కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, భారతదేశాన్ని వణికించింది. అనేక రంగాలపైన ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పరిశ్రమలు ఎప్పటికి కోలుకుంటాయో తెలియదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో స్థిరాస్తి వ్యాపారం పైన కూడా ఈ ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది అన్నటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్నటువంటి తిరుపతి లాంటి ప్రదేశం మీద కూడా స్థిరాస్తి వ్యాపారంపై ఈ ప్రభావం పెద్దగా ఉంటుందన్నటువంటి అంచనాలు ఎక్కడికక్కడ వినిపిస్తున్నాయి. మరి ఈ కరోనా ప్రభావం స్థిరాస్తి వ్యాపారం పైన ఏ మేరకు ఉంటుంది? స్థిరాస్తి వ్యాపార రంగంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ముందుకు వెళ్తున్నటువంటి డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో విస్తారమైనటువంటి లేఅవుట్లతో ముందుకెళ్తున్నటువంటి డాలర్స్ గ్రూప్ ఇప్పటికే మంచి పేరును సాధించింది, ఉన్నతమైనటువంటి ప్రమాణాలను పాటిస్తోంది. మరి ఈ స్థిరాస్తి వ్యాపారం పైన ఏ రకమైనటువంటి ప్రభావం కరోనా విడిచిపెట్టబోతుంది? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి దివాకర్ రెడ్డి గారు. నమస్తే. చూస్తున్నాం కరోనా ప్రభావం ఏమనిపిస్తుంది? కరోనా మొట్టమొదటిగా కరోనా అన్నటువంటి పదం వింటే ఏమనిపిస్తుంది? ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నివారణ చర్యలు కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? మొట్టమొదటిగా నేను మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర యంగ్ డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, డాక్టర్లకి, పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నా రెండు చేతులు ఎత్తి నేను వాళ్ళకి ఫస్ట్ నమస్కారం పెడుతున్నాను. వాళ్ళు చేసే సేవ ఈరోజు ఎటువంటి సేవ అంటే, మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ ఉందో ఇదంతా కూడా వాళ్ళ చేతులు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్, వాళ్ళు చేసే హెల్ప్ పైనే డిపెండ్ అయి ఉండేది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వాళ్ళకందరికీ రెండు చేతులు ఎత్తి నేను వాళ్ళ పడే కష్టానికి నేను నమస్కారం పెడుతున్నాను. అంటే ఈరోజు నివారణ కొరకు, అంటే కరోనా వ్యాప్తి నివారణ కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలపైన మీకు ఏ రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది? మానవుడు అనేది ఇన్ని రోజులు ఒక లైఫ్ని చూశారు. ఈరోజు ఒక మనిషికి ఇంత కష్టం వస్తే ఒక మనిషి ఇంకో మనిషికి ఇంత సహాయం చేస్తాడా అనే దాన్ని మనం మొదటిసారిగా ఈరోజు ఎన్నో చూసాం. మనం సునామీలు చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం కష్టాలు చూసాం. కష్టాలు మనకు కొత్త కాదు. బట్ ఈరోజు వచ్చిన కష్టాన్ని ఒక మనిషికి వచ్చినటువంటి కష్టాన్ని ఇంకో మనిషి దీన్ని సహాయం చేస్తున్నాడు. దీనికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు డాక్టర్లు చనిపోతున్నారు, పోలీసులు చనిపోతున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది ఎవరికి అర్థం కాని పొజిషన్లో డైరెక్ట్గా వాళ్ళు చనిపోతామని తెలిసి కూడా డాక్టర్లు వాళ్ళకు ఉన్నటువంటి గుండె ధైర్యాన్ని ప్రధానమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అందరూ చెప్తున్నటువంటి మాటలు నమ్మి వాళ్ళు ధైర్యంగా వచ్చి ప్రాణాలు మన ప్రజల్ని కాపాడుకొని రావడం జరుగుతున్నది. సో ఇప్పుడు ఈ కరోనా అన్నది దాదాపుగా ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనే దానికన్నా కూడా ఎట్లాంటి విషాదాన్ని మిగులుస్తుంది అన్నటువంటి భయం అందరిలో ఉంది. ముఖ్యంగా చాలా రంగాలపైన ఇది ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం మీద, ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రదేశం. తిరుపతి అంటే ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారి యొక్క చివరి మజిలీని ఇక్కడ మనం ముగించుకోవాలను, లేదంటే వాళ్ళ వారసుల ప్రారంభ మజిలీని ఇక్కడ నుంచి ప్రారంభించాలను స్థిరాస్తి కొనాలన్నటువంటి ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో తిరుపతి డెవలప్ అయినట్టుగా మరి ఏ ప్రాంతం కూడా డెవలప్ కాలేదు, అనేక రకమైనటువంటి కారణాలు. సో ఇప్పుడు ఈ కరోనా ప్రభావం అనేది ఈ స్థిరాస్తి వ్యాపారం, ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార రంగం మీద పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఈరోజు తిరుపతి అనేది ఆంధ్రప్రదేశంలో సెకండ్. ఫస్ట్ మనం లాస్ట్ వరకు అమరావతి అనుకున్నాము. బట్ డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్ క్యాపిటల్ వాజ్ బిన్ డివైడెడ్ 3 రకాలుగా క్యాపిటల్ ఈరోజు వెళ్ళిపోయింది. సో ఫస్ట్ వైజాగ్ అయితే సెకండ్ క్యాపిటల్ కాకపోయినా కూడా
ఈ 2 క్యాపిటల్స్ మించి వైజాగ్ తర్వాత తిరుపతి అనేది సెకండ్ ప్లేస్గా మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిన విషయం. ఈ కరోనా అనే ఎఫెక్ట్ వచ్చిన దానివల్ల మీరు చెప్పినట్టుగా బిజినెస్ అనేది కొంతవరకు డల్ అవుతుంది అనేది జరుగుతుంది. కానీ మనిషి ప్రతి ఒక్కడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక ఆశతో బతుకుతారు. ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ పోర్షన్స్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క మనిషికి ఒక స్థిరాస్తి అనేది ఒక ఆశ, ఒక ఇల్లు అనేది ఒక కళ, ఒక స్థలం కొని మన బిడ్డకి ఇవ్వడం అనేది ఒక పెద్ద గిఫ్ట్. కాబట్టి భూమికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ జరిగినట్టు అనిపించినా బట్ అది ఇమ్మీడియట్గా మళ్ళీ త్వరగా కోలుకునే దానికోసము తిరుపతి అనేది వెరీ బెటర్ ఆప్షన్. రెండోది, కరోనా ఎఫెక్ట్ ఉంది, మీరు చెప్పింది కరెక్ట్. ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నది. బట్ మా అనాలిసిస్ ఏంటంటే భారతదేశంలో మనం మిగతా కంట్రీస్ని చూసుకుంటే మన కంట్రీకి వచ్చిన ఎఫెక్ట్ మన ప్రధానమంత్రి గారు కావచ్చు, లీడర్స్ కావచ్చు, మన స్టేట్ సీఎంస్ కావచ్చు, అందరూ పడే కష్టాన్ని చూసి అంత పెద్ద ఎఫెక్ట్ మనం చూడట్లేదు. భగవంతుడి ధర్మాన ఇక్కడికి ఇంతటితో ఆగిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తిరుపతి మనం ఈ మధ్యకాలంలో బాగా గ్రోత్ అవుతుంది. మీరు అన్నట్టుగా వైజాగ్ తర్వాత మనకు విజయవాడకు ఒక క్యాపిటల్ అంటే రాజధాని ఉంది, అదేవిధంగా కర్నూలుకి హైకోర్టు ఉంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి వైజాగ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏమి లేకపోయినా కానీ స్థిరాస్తి వ్యాపారంలో వాటికి అన్నిటికీ ఇంచుమించు ఈక్వల్గా ఇక్కడ డెవలప్ అవుతుంది. సో ఇంకా భవిష్యత్తు అలా ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మనం చూసినట్టయితే ఈరోజు తిరుపతి అంటే తిరుపతి ఒకటే కాదు, ఇక్కడ తిరుపతి రేడియస్ ఆఫ్ 30-35 కిలోమీటర్స్ అంటే తిరుపతి సెగ్మెంటు, కాళాస్త్రి సెగ్మెంటు, చంద్రగిరి సెగ్మెంట్, ఈ 3 మెర్జ్ అయ్యి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఏ బ్యూటీ. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, మన కాళాస్త్రి రేణిగుంట దగ్గర కాళాస్త్రి కాన్స్టిట్యున్సీలో ఐఐటి వచ్చింది, ఎస్ఈజెడ్ వచ్చింది, టీసీఎల్ కంపెనీ వచ్చింది, కల్గరి యూనివర్సిటీ వచ్చింది, ఇంకా నెంబర్ ఆఫ్ డెక్సన్ వచ్చిన్నది, సిలికాన్ వచ్చిన్నది, కార్బన్ వచ్చిన్నది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్. సో ఎంప్లాయ్మెంట్ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఇన్ కమింగ్ 2 to 3 years. మా ఎక్స్పెక్టేషన్ అంటే 1 lakh people ఆర్ కమింగ్, న్యూ పీపుల్ టు ద రేణిగుంట అండ్ తిరుపతి. సో తిరుపతికి ఉన్నటువంటి పొటెన్షియల్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బట్ ఈరోజు కరోనా వల్ల కొద్ది ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రభావం లేకుండా అయితే పోదు. బట్ అంత మరి తిరుపతికి అది ఎక్కువ డ్యామేజ్ రాదు. బయటకు వచ్చినటువంటి స్టేట్లతో పోలిస్తే తిరుపతికి అంత డ్యామేజ్ రాదు. ఎందుకంటే తిరుపతికి అడ్వాంటేజ్ ఫస్ట్ మాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి. సో ఆ దేవుడి వల్ల మాకు చాలా మెజార్టీ అనేది బిజినెస్ అంతా మాకు దేవుడిని చూసే మా దగ్గరికి వచ్చి కొనేటోళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టుగా పీస్ ఆఫ్ మైండ్ కోసము కొత్త సెంటిమెంట్గా ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు. వాళ్ళ ఫస్ట్ శాలరీని పోగేసి 1 year శాలరీని దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద తిరుపతి. రిటైర్ అయిన వాళ్ళు మన పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా, మన తిరుపతి ఉండాలనుకుంటారు. సో ఆ టైప్ వస్తుంది. సో అనుకోవడం అంటే మనకి ఇక్కడ 3 ఎమ్మెల్యేలు, మన చంద్రగిరి చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తిరుపతి ఎమ్మెల్యే భువన్ కరుణాకర్ రెడ్డి గారు, కాళాస్త్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళు 3 వాళ్ళు చేయాల్సినటువంటి ఎఫెక్ట్ కన్నా కూడా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి 3 సెగ్మెంట్ 3 కాన్స్టిట్యున్సీలు కూడా మ్యాక్సిమం డెవలప్ చేయాలనేసి నిరంతరం కష్టపడుతూ వాళ్ళు ఈరోజు వాళ్ళ శక్తి కొద్దికి వాళ్ళు ఇప్పుడు మన కాళాస్త్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీసీఎల్ కంపెనీ తెప్పించాడు. ఈ పొద్దు భాస్కర్ రెడ్డి గారు టుడా చైర్మన్ అయిన తర్వాత ఈ తిరుపతి టుడాకు ఉన్నటువంటి పరిధిని మ్యాక్సిమం 3 city దాకా తీసుకెళ్లేసి ఆల్మోస్ట్ ఆల్ మా జిల్లాలో ఒక 60% ఆఫ్ పోర్షన్ని ఆ టుడా పరిధిలోకి లాక్కొని వచ్చి మాస్టర్ ప్లాన్స్ మొత్తం ఏమేమి కావాల్సి 20 years కావాల్సిన ప్రణాళిక ప్లాన్ని రెడీ చేయాలని కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టారు. సో తిరుపతి అనేది వెరీ ఫాస్ట్గా డెవలప్ అయ్యే సిటీ. బట్ బిజినెస్ డల్ అయినా కూడా రేట్స్ అప్ డౌన్ పడిపోతుంది. సో పడిపోకుండా కొంచెం స్లో అవ్వచ్చు. బట్ ఇమ్మీడియట్ వీ కెనాట్ ఏబుల్ టు రీసేల్ ద ప్రాపర్టీ, బట్ ఇట్ టేక్స్ టైమ్, ఇట్ విల్ గుడ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. మీరు అన్నట్లు తిరుపతి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. అది 4 రోజుల ముందు మాట. ఇప్పుడు బ్రతుకు జీవుడా అన్న పరిస్థితుల్లో స్థిరాస్తి వ్యాపారం అనేది జూదం కాకపోయినప్పటికీ ఇంచుమించు దెబ్బ పడితే కోలుకోలేని దెబ్బ పడుతుంది, క్లిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ని
ఏ విధంగా ఒక రియల్టర్గా, ఒక డెవలపర్గా ఏ విధంగా మీరు మీ ఓన్గా నెరేట్ చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్ని, ఇప్పుడున్న బిజినెస్ కండిషన్? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ కోవిడ్-19 వల్ల ఈ 1 మంత్గా బాగా సఫర్ అవుతున్నాము. కానీ నేను చెప్పేది ఏమంటే, ఎవరైతే జినైన్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది రాదు. నెంబర్ 2, ఈరోజు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈ సొంత పెట్టుబడులు కాకుండా బయట నుంచి డబ్బులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో చేసేయాలా, ఏదో సంపాదించేయాలనేసి అని ఊహాగానాల్లో వచ్చి కొంతమంది చేస్తున్నారు బిజినెస్. అట్లాంటి వాళ్ళకి అనేది ఒక మీరు చెప్పినట్టుగా మంచి వాళ్ళకి కోలుకోలేటువంటి దెబ్బ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, వాళ్ళకి ప్రణాళిక ఉండదు. అంటే రన్నింగ్లో ఉంటాయి, అవి కూడా వాళ్ళు కూడా కావాలి. మన బిజినెస్ జరగదు, అందరూ ఉంటేనే మనకు బిజినెస్ జరుగుతుంది. బట్ ఎప్పుడు మీరు చెప్పిన ఇట్లాంటి టైంలో వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్ అనేది ఉంటుంది. జిన్యంగా కంటిన్యూగా చేసే వాళ్ళకి పర్మనెంట్ కస్టమర్స్ గుడ్ విల్తో ఒక మంచి డెవలప్మెంట్స్ చెప్పిన మాట ప్రకారం చేస్తా పోయే వాళ్ళకి మీరు ఒక 6 months 7 months మేబీ అప్రాక్సిమేట్లీ జూన్ జూలై కల్లా ఈ అనుకుంటాను అన్నీ క్లియర్ అయిపోతే ఆఫ్టర్ దట్ బిజినెస్ అనేది మళ్ళీ యథార్థం జరుగుతుంది అనేసి ఒకటి. బట్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మెజారిటీ ఆఫ్ పోర్షన్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మనం చూస్తూ ఉంటే కొంచెం దెబ్బ అనేది పడుతుంది. బట్ అంతగా ఎక్కువ బయట మీ అంచనా ప్రకారం ఎంతవరకు ఫిల్టర్ అవ్వచ్చు? ఎంతవరకు ఫిల్టర్ అనేది మనం ఎట్లా చెప్పాలంటే దాన్ని మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేది ఎట్లుంటారంటే, ఫస్ట్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకి వచ్చినట్టు శాలరీస్ అంతా వాళ్ళు నెల కొద్ది సేవింగ్ చేసుకుంటూ 1 year 2 years ఒక అమౌంట్, ఒక బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు దే విల్ పర్చేస్ ద ఫ్లాట్. నెంబర్ 2, రీసేలర్స్ అంటే అదర్ దాన్ ద ఎంప్లాయీస్. సో వాళ్ళు అదర్ బిజినెస్లు చేసుకుంటూ ఆ బిజినెస్ కొంత సేవింగ్ చేసుకుంటా వాళ్ళు సైట్స్ కొని వాళ్ళ రీసేల్స్ జరుగుతూ వస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3, కొంచెం వీళ్ళిద్దరితో పోలిస్తే కొంచెం బెటర్గా ఎక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, వీళ్ళకి 1 yearకి వచ్చి వాళ్ళు 6 monthsకి డబ్బు సంపాదిస్తారు. సో ఎవ్రీ 6 monthsకి వాళ్ళకి ప్రాపర్టీ అనేది కొనటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరితో ఫస్ట్ ఎంప్లాయీస్ అనేది కొంచెం మీరు చెప్పినట్టుగా బాగా మంచి దెబ్బ అనేది వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే శాలరీస్ ఆగినాయి, వాళ్ళకి ఎవ్రీ మంత్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీ కాకుండా వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంటికి సరిపడే ఖర్చులు కావచ్చు, ఇంకా బ్యాంకు ఆల్రెడీ డ్యూస్ ఉంటాయి, వాళ్ళు వెహికల్స్ ఉంటాయి, 2 wheelers ఉంటాయి, 4 wheelers ఉంటాయి, ఇంకా పర్సనల్ ఇంకా చిన్న లోన్స్ తీసుకుంటారు. సో అవన్నీ కంటిన్యూగా వాళ్ళు ఈఎంఐస్ వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి శాలరీస్ కట్టేయి ఇలాంటి జాబ్ పోయే పరిస్థితి వస్తుందో దే కెనాట్ ఏబుల్ టు పర్చేస్ ద ఫ్లాట్. సో అటువంటి కస్టమర్స్ అనేవాళ్ళు మాకు తగ్గిపోతారు. నెక్స్ట్ నెంబర్ 2, ఇంతకుముందు చెప్పినట్టు నేను ఈ బయట ప్రైవేట్ బిజినెస్ చిన్న బిజినెస్ మ్యాన్స్ కొంత డబ్బులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తూ వస్తారు. వాళ్ళు ఎవరికి అమ్ముతారంటే ఈ ఎంప్లాయీస్కి అమ్ముతారు అనమాట. సో ఇక్కడ లింక్ అనమాట మొత్తం బిజినెస్. సో వాళ్ళకి కూడా కొద్దిగా వీళ్ళకన్నా కొంచెం తక్కువ వాళ్ళకి ఎఫెక్ట్, బికాస్ అంటే వాళ్ళు సొంత డబ్బుతో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. మూడోది ఈ కొంచెం వీళ్ళిద్దరితో కొంచెం పెద్దగా ఉంటారు కదా, రకరకాల బిజినెసెస్ చేసి సంపాదించే వాళ్ళు ఈ 6 months ఒక ఫ్లాట్ కొన్నప్పుడు సంవత్సరానికి ఒక ఫ్లాట్ కొంటారు. సో కొంత ఎఫెక్ట్ మేర ఉంటుంది. బట్ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎవరైతే కెపాసిటీ ఉండి జినైన్గా క్లారిటీ చేసే వాళ్ళు ఒక 1 year హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండగలరైతే దే విల్ బి సేఫ్, వాళ్ళు క్లియర్గా ఉంటారు. మీరు అన్నట్టుగా కొనాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు జనానికి ఉంటుందా? అమ్మాలన్నటువంటి ఆలోచనలో వ్యాపారస్తులు ఉండొచ్చు, కానీ కొనాలన్నటువంటి ఆలోచన జనానికి వస్తుందా? అంటే మీరు సగటు మనిషిని అధ్యయనం చేస్తుంటారు, అంటే ఏ మనిషి తత్వం ఎలా ఉంటుందని చూస్తుంటున్నారు. ఈ సిచ్యువేషన్లో కొనాలన్నటువంటి ఆలోచనలోకి జనం వస్తారంటారా? ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యాపారస్తుడైనా సరే, మధ్యతరగతి వ్యక్తి అయినా సరే, ఎవరైనా కానీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కు ఒక తండ్రి, కొన్ని కారణాల చేత తన తండ్రి ఆ కుటుంబంలో చనిపోతాడు. చనిపోయినంత మాత్రం అతను ఇంకేం చేయకుండా ఇట్లా కూర్చోడు కదా, కొన్ని రోజులు బాధపడతాడు, ఒక 1 వారం రోజులు. అంటే ప్రేమ ఉంటుంది, ఎక్కువ లోపల ఉంటుంది, తండ్రి అంటే అభిమానం ప్రేమ ఉంటుంది. అట్టని చెప్పి అతను ఇంట్లో కూర్చొని ఉన్నాడు కదా, ఒక 1 వారం రోజులు 10 రోజులు నెలకు 2 నెలలకు మళ్ళీ బయట వచ్చి అతనైతే మళ్ళీ అతని పని అతను చేసుకోవాలి కదా. అదేవిధంగా ఈ కోవిడ్-19 వల్ల వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా షార్ట్ కమ్ అవుట్ ఇంట్లో కూర్చొని ఉండలేదు కదా ఇంటి వాళ్ళు. సో ఇది నిరంతరం కొనసాగుతుందంటారు. ఖచ్చితంగా భూమి అనేది ఏదో తాత్కాలిక బ్రేక్ అంటారు. ఇది బ్రేక్ అనేది కాదు, ఇది అంటే మనం బ్రేక్ అని చెప్పేది కాదు. ఇది యాక్చువల్గా
మంచి మైనస్ పాయింట్ మనకి. కానీ ఫేస్ చేయాలి. అంటే మనం దానుకోలేము కదా, దానుకుంటే డాక్టర్లు బయట వచ్చి పేషెంట్లకి హెల్ప్ చేయలేరు కదా, కానీ ఫేస్ చేయాలి మనం. చాలా సందర్భాల్లో ఒక మనిషి రూపాయి పెట్టుబడి పెట్టాలంటే అనేక రకాలుగా సెర్చ్ చేయడం జరుగుతుంది. ఒక ప్రోడక్ట్ గురించి గూగుల్లో కొడితే దాని ప్లస్ మైనస్ దాని రేటింగ్ ఏముంది తెలుస్తుంది. గూగుల్కి అందని ఒకే ఒక వ్యాపారం స్థిరాస్తి వ్యాపారం. ఎందుకంటే గూగుల్లో దొరకదు, ఇంకొక చోట దొరకదు, ఇక్కడ జరిగే మాయా మంత్రాలు ఎక్కడా జరగవు. సో ఇట్లాంటి క్రైసిస్లో ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మనిషి చాలా తపన పడాల్సి వస్తుంది. ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు కరెక్ట్ అయినటువంటి వ్యక్తితో తెలియదు, ఏ సంస్థ ఏ రకమైనటువంటి ప్రమాణాలను పాటిస్తుందో తెలియదు. ఇట్లాంటి సమయంలో క్రైసిస్లో కూడా కొనాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా, నష్టం రాకుండా, ఆ నష్ట భయం లేకుండా వాళ్ళు ఉండొచ్చు అనేది మీ సలహా ఏంటి? ఇక్కడ మీరు చెప్పినట్టుగా మాయలు మంత్రాలు అనేది ప్రతి ఒక్క వ్యాపారంలో ఉంటుంది. ఏ వ్యాపారంలోనే కాదు, ప్రతి ఒక్క బిజినెస్లో ఉంటుంది. బట్ కస్టమరు కొనే ముందు ఫస్ట్ హీ మస్ట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ టుడా అప్రూవల్ సైట్స్లో కొనాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గూగుల్లో రకరకాలుగా పెడతారు, ఎవరైనా పోస్ట్ చేయొచ్చు గూగుల్లో. రకరకాల ఏదో మనం ఇంకొక కామెంట్ చేస్తే కాదు, రకరకాలు ఉన్నాయి, వాళ్ళ కెపాసిటీని బట్టి దే విల్ పోస్ట్ అనమాట. టుడా అప్రూవల్ సైట్ కొని టుడా ఆఫీస్కి వెళ్ళి ఆ వెంచర్ కరెక్టా, వాళ్ళకి తెలిసినటువంటి రిలేటివ్స్ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్ 1-to-1 కాంటాక్ట్, అంటే ఎవరికో తెలియని వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునే, ఎవరి ద్వారానో ప్రతి ఊర్లో ఎవరికో ఏదో ఒక ఛానల్లో ఒక మనుషులు అనేది కంపల్సరీ తెలుసుంటుంది. సో వాళ్ళంతా నీటికి కనుక్కొని అప్రూవల్ వెంచర్లో కొనడం అనేది 100% సేఫ్టీ. ఈ తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి అని ఈ అన్అప్రూవల్ సైట్లో కొనడము, వాళ్ళు చిన్న రోడ్డు 20 అడుగుల రోడ్డు 25 అడుగులు 30 ఫీట్ రోడ్స్ వేసేసి ఆ సైట్స్ అమ్మేసి ఆ సైట్ 2-3 అమ్మేసి అలా చేయకుండా ఇప్పుడు మన సీఎం గారు కూడా అవన్నీ రీసెంట్గా బ్యాన్ చేయడం జరిగింది. అన్అప్రూవల్ సైట్స్ అంతా రీచ్ చేసి, అదొక మంచి పని జరిగింది మన స్టేట్కి. సో దానివల్ల ఏంటంటే ఈ కరెక్ట్గా ఉండేటువంటి వెంచర్స్ వాళ్ళందరూ కూడా దే విల్ హ్యావ్ ఎ గుడ్ గ్రోత్. సో వీళ్ళు కొనేటప్పుడు మాత్రం దయచేసి అందరూ అప్రూవల్ సైట్స్ని ప్రిఫర్ చేయండి. ఎవరో 10 రూపాయలు తక్కువకి ఇస్తున్నారు, ఎక్కడో ఆన్లైన్లో చూసినాము, అక్కడ ఇక్కడ మనకన్నా కూడా 50% తగ్గించి ఇస్తారంటే ఎవరు 50% తగ్గించి ఇవ్వరు కదండి. ఎందుకు ఇస్తారు 50% తగ్గించి? ఇప్పుడుండే బిజినెస్, ఇప్పుడుండే కాంపిటీషన్లో ఒక 5-10% మార్జిన్ వస్తే చాలు అనుకొని బిజినెస్ చేసే కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఈరోజు. సో ఆ టైంలో ఒక 50% తగ్గించి ఇస్తారని చెప్పేసి కొని లాస్ట్కి ఏమీ లేకుండా ఏమైపోయేది అనుకున్నా కూడా మీరు దయచేసి అప్రూవల్ వెంచర్స్, అప్రూవల్ క్లారిటీగా క్లియర్గా మీరు చూసుకున్న తర్వాతే మీరు కొనమని చెప్పేసి అని నా తరపున నేను చెప్తున్నాను. తిరుపతిలో సుమారుగా ఒక ఎన్ని నెలలు ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది? రెండవది, ఈ మధ్యకాలంలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్, ఇక్కడ మనం చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కొత్తది తీసుకోవాలి. చెప్పండి. ఈ నెల రోజుల కాలంలో సైట్కి ఇంతకుముందు డబ్బులు కట్టిన వాళ్ళు వెనక్కి తీసుకోవడం కానీ, లేదంటే కంటిన్యూ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? ఇప్పుడు వరకు అయితే అటువంటిది మీరు చెప్పినట్టుగా సైట్ డబ్బు ఈ కరోనా రాకముందు రీసెంట్గా మేము మా రన్నింగ్ లేఅవుట్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 సైట్స్ అమ్మిండాము. అవి గోయింగ్ టు రిజిస్ట్రేషన్ ఇంకా ఈ మంత్ జరిగి ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు మాకు ఏ కస్టమర్ అయితే ఫోన్ చేసి మాకు సైట్ వద్దని ఎవరు చెప్పలేదు, ఇంకా వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు మాకు, సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెన్ అవుతాయి చెప్పండి సార్, వీఆర్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ చెప్తున్నారు. సో కాబట్టి అటువంటివి అయితే మాకు ఇంతవరకు అయితే వి డోంట్ హ్యావ్ ఫైండ్ దట్ టైప్ ఆఫ్ కేసెస్. ఇప్పటివరకు అయితే ఇది బ్యాడ్గా లేదు అంటారు, దీని ఇంపాక్ట్ ఇంకా పడలా? ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇవి ఆల్రెడీ అమ్మేసినాం కాబట్టి వాళ్ళు కొనే ముందే వాళ్ళకి ప్రణాళిక కొనుంటారు మా దగ్గర. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందుగానే కరోనా రాకముందు మనం అమ్మినాం కాబట్టి వాళ్ళ ప్లాన్తో వాళ్ళ డబ్బులు పాత ఇన్వెస్ట్మెంట్తో కొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మాకు నెక్స్ట్ కమింగ్ వెంచర్ మాది ఉంది, నెక్స్ట్ 50 acres స్టార్ట్ చేస్తున్నాము, డాలర్స్ కాలి 7 అని చెప్పేసి అని ఎయిర్పోర్ట్ ఎదురుగా. సో దాని మీద కంపల్సరీ మాకు ఎఫర్ట్ అనేది ఉంటుంది. బట్ అంత మెజారిటీగా మీరు చెప్పినంతగా ఉండదు, కొంచెం డిలే అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఒక 3 months అనేది ఒక 6 months అవుతుంది. ఒక 6 months అనేది మనం కెపాసిటీ ఉండి తట్టుకోగలిగితే ఇబ్బంది లేదు, హ్యాపీగా మనం ఈరోజు అనేది ఆ రోజు వస్తుంది. సో భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. సో మిగతా వ్యాపారస్తులకి డాలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? మీరు ఆ కస్టమర్ అన్నటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి అడిషనల్ సర్వీస్ కానీ,
ఫెయిత్ కానీ మీరు అన్నట్టుగా భూమిని నమ్ముకున్నవాడు చెడ్డడు, మా దగ్గరకు వచ్చినట్టు కస్టమర్ కూడా చెడ్డు అన్నటువంటి భరోసా మీ దగ్గర ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు వరకు మేము తిరుపతిలో 2750 ఫ్లాట్లు అమ్మాం వితౌట్ గివింగ్ ఏ సింగిల్ యాడ్ ఇన్ పేపర్. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్. మా దగ్గర ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన కస్టమరు అతనే మళ్ళీ తిరిగి మాకు కాల్ చేస్తాడు ఇంకో 1 year తర్వాత 2 years తర్వాత, సార్ మా దగ్గర ఫండ్ వచ్చినా సార్, మీరు ఎక్కడ నెక్స్ట్ వెంచర్ ఎక్కడ వేస్తున్నారు సార్ అనేస్తాను. ఎందుకు చేస్తారంటే మీరు అడిగినట్టుగా మేము ఏమైతే చెప్తామో అది 100% మేము డెవలప్ చేస్తాం. ఇన్ టైం వాళ్ళకి ఏదైతే మనం టైం చెప్పింటామో ఆ టైంలో మేము డెలివరీ ఇస్తాం. డ్యూ టు ఎనీ కొద్దిగా ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ అప్రూవల్ ప్రాసెస్ వల్ల ఏదైనా ఒక 10-15 days 1 month డిలే అయినా కూడా మేమే బిఫోర్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, సార్ ఈ విధంగా ఆన్లైన్లో కొద్దిగా లేట్ అవుతుంది అని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి మేమే భరోసా ఇస్తాం. వాళ్ళు ఫోన్ చేసిన ఎనీ టైం 24/7 ఒక కస్టమర్ ఫోన్ చేస్తే కంపల్సరీ మేము ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడతాం. కొంతమంది కస్టమర్ అగ్రిమెంట్ చేసుకుంటారు, మనం ఒక టైం ఇస్తాం, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 2 months 3 months 4 months అగ్రిమెంట్ చేసుకుంటారు. కొంతమంది కస్టమర్స్కి పాపం ఇన్ టైంలో డబ్బులు సర్దుబాటు కావు. ఒక 3 months అనేది 6 months అయిన కస్టమర్స్ ఉన్నారు నా దగ్గర. 1 year కట్టిన కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు. ఎవరిని ఏ రోజు మేము ప్రెజర్ పెట్టలా, ఎందుకంటే మేము ఆ కష్టపడే రోజు ఈ పొజిషన్కి వచ్చినాం. సో ఒక ఫ్లాట్ కొనాలంటే ఒక మనిషికి అది ఒక కళ, అది కష్టం కాదు, కళ. కష్టం అనేది వాళ్ళ లెక్క చేరి కళ ముందర వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ కష్టాన్ని మనం ఎవరు కేర్ చేయదు. సో అటువంటిప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా మనసు చెప్తారు. సో మాకు మా తల్లిదండ్రులు నేర్పించిన విధానాన్ని మేము ఈరోజు పాటించి ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యమనేసి అని వాళ్ళకు ఉన్నట్టు బాధను కూడా మా బాధ మేము అర్థం చేసుకొని వాళ్ళకి కొంత టైం ఇవ్వటం, డెవలప్మెంట్స్ చేయటం, పక్కా అప్రూవల్ వచ్చిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ పోవటం. సో రిలాక్సేషన్ మొత్తం ఇచ్చిన దానివల్ల రెండోది రేట్ కన్సిడరేషన్. కొంతమంది బీదోళ్ళు వస్తారు పాపము, రిక్వెస్ట్ చేస్తారు, సార్ చూడండి సార్ అంటారు. వాళ్ళు చూస్తే మాకు అర్థమవుతుంది. సో వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తాం. బయట వాళ్ళకన్నా కూడా అంటే దట్ మీన్స్ చెప్పేది కాదు, కొంచెం కన్సిడర్ చేసి కొంత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎక్స్పర్ట్స్లో వాళ్ళు మా దగ్గర కొన్ని ఈరోజు తిరుపతిలో ఈ డాలర్స్ సంస్థ, మా డాలర్స్ గ్రూప్ అనేది ఒక ల్యాండ్ మార్క్గా నిలబడింది. ఈరోజు మా కంపెనీ వల్ల తిరుపతి ఇంకో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనేసి అని ఆలోచనలో కూడా డాలర్స్ గ్రాండ్ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ క్లబ్ కూడా ఒక తిరుపతిలో మేము స్టార్ట్ చేయడం అది కూడా విన్నాం. దాని గురించి కూడా అడగాలనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ లోకి తిరుపతిని తీసుకెళ్లే ప్రయత్నంలో బాగా ఏదో తీసుకొస్తున్నారు కూడా విన్నాం. ఏంటది, దాని యొక్క ఫీచర్స్, స్పెషాలిటీస్? ఇంతవరకు ఒక క్లబ్ అంటే అందరూ ఆడ జోగం ఆడతారు, మందు తాగుతారు అని ఒక చెడ్డ అభిప్రాయం ఉండదు. కానీ యాక్చువల్గా క్లబ్ అంటే అది కాదు. 10 మంది కలిసే ప్రాంతాన్ని మనం క్లబ్ అని పిలుస్తాం. దాన్ని మనకున్నటువంటి మన తోటి మిత్రులు కావచ్చు, తోటి ఎవరన్నా కావచ్చు, దాన్ని అట్లా మార్చేశారు. సో ఒక డివోషనల్ క్లబ్, ఒక డివోషనల్గా ఒక భక్తితో కూడినటువంటి క్లబ్, 10 మంది భక్తితో ఒక ప్రాంతంలో కలవాలి అనే దాన్ని మేము డాలర్స్ గ్రాండ్ క్లబ్, ఏ డివోషనల్ క్లబ్ అనే దాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది మొత్తము 12 ఎకరాల ల్యాండ్లో దీన్ని మేము స్టార్ట్ చేసాము. దీంట్లో టోటల్ మనకి 170 షూట్ రూమ్స్ వస్తాయి, ఇండోర్ గేమ్స్ వస్తాయి, అవుట్డోర్ గేమ్స్ వస్తాయి, ఒక యాంఫై థియేటర్ వస్తుంది, ఒక బ్యాంక్వెట్ హాల్ వస్తుంది. ఇవన్నీ కాకుండా 365 రోజులు సంవత్సరంలో గోపూజ హోమం నిత్యం జరిగే ప్రాంతంగా మా డాలర్స్ గ్రాండ్ క్లబ్ నిలవాలి అనేది అదొక మెయిన్ సంకల్పంతో దాన్ని ఎటువంటి మార్జిన్స్, ఎటువంటి ప్రాఫిట్స్ లేకుండా ఒక భగవంతుడు మన తిరుపతిలో పుట్టిన దానికి, తిరుపతిలో మేమందరూ యువత మమ్మల్ని చూసి రేపు మా పిల్లలు ఇంకా డెవలప్ కావాలి. ఇప్పుడు మా ఫాదర్స్ ఇచ్చింది మాకేం లేదు. మా ఫాదర్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైకి డెవలప్ అయ్యాలన్నమాట. సో మాకు ఇచ్చింది మా ఫాదర్ ఏంటంటే గుండె ధైర్యము, ఒక మాట మీద ఇస్తే మాటకు నిలబడాలి. సో ఈ విధంగా ఈ డివోషనల్ క్లబ్ని మనం కట్టి 10 మందికి తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులకి, తిరుపతికి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కి, వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో వచ్చే వాళ్ళకి తిరుపతిలో ఉన్నంత చూపు కూడా ఎప్పుడో వాళ్ళు ఇయర్లీ వన్స్ ట్వైస్ వచ్చినప్పుడు ఒక ఆ ఫీల్లోనే, ఆ భక్తిలో ఫీల్లోనే వాళ్ళు ఉండి రూమ్లో ఉన్న అట్లే ఉండాలా, కొండ మీద దర్శనం మీద అట్లే ఉండాలా, ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ
టోటల్ డివోషన్ ఉండాలని చెప్పేసి అని ఈ డాలర్స్ గ్రాండ్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తిరుపతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే ఎవరెవరి పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? లేకపోతే రియల్టర్స్ కానీ లేదంటే కస్టమర్స్ కానీ ఇప్పుడు ఏ రోల్ ప్లే చేస్తే ఈ వ్యవస్థ ఎవరు నష్టపోకుండా లేదంటే ఏదో అతలాకుతలం కాకుండా నిలబడుతుంది? మీరు రీసెంట్గా చూసినట్టయితే మన దేశంలో ఒక 3 days 4 days బ్యాక్ మన ఆర్బీఐ గవర్నర్ గారు ప్రెస్ మీట్ అప్పుడు దాని ముందులో చూశాను. ఇప్పుడు వరకు మన భారతదేశంలో 8 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండదు మన భారతదేశంలో. ఈ 8 లక్షల కోట్లలో 1,30,000 కోట్ల రూపాయల డబ్బులు ఓన్లీ రియల్ ఎస్టేట్ వల్లనే భారతదేశం నష్టం జరిగి ఉండదు. రియల్ ఎస్టేట్ వల్ల ఎందుకు నష్టం జరిగిందంటే ఒక రియల్ ఎస్టేట్ టర్న్ ఓవర్ జరిగే స్టార్ట్ అయితే రిజిస్ట్రేషన్ జరుగుతాయి, రిజిస్ట్రేషన్ డబ్బులు వస్తాయి. దాని తర్వాత ఆ ఊరు డెవలప్ అవుతుంది, ఆ ఊరు డెవలప్ అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు మీరు చెప్పినట్టుగా రియల్టర్స్ అందరూ ఏమేమి బాధ్యత తీసుకోవాలంటే అందరూ ఇన్ని రోజులు జరిగిపోయింది ఇంకా క్లారిటీగా మంచి వెంచర్స్ నీట్గా కొన్ని రోజులు ఎటువంటి టెన్షన్లు ఏమి ప్రజలకి సేవ చేసుకొని ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయినా కూడా కొంచెం వెయిట్ చేసి మంచి ప్రోడక్ట్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఒక మనిషికి పోయిన ప్రాణాన్ని మళ్ళీ మనం తిరిగి ఇచ్చే విధంగా ఈ కరోనాని తరిమి కొడుతూ రియల్ ఎస్టేట్ రంగం అనేది కీలక పాత్ర మన భారతదేశంలో రావాలనేసి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. చాలా రంగాలు ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి అడుగుతున్నాయి. ఇండస్ట్రీస్ అడుగుతున్నాయి, ఐటీ లాంటి సంస్థలు అడుగుతున్నాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు అడుగుతున్నారు, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం వస్తే బాగుంటుందన్నది మీ ఆలోచన కానీ అంచనా కానీ? ఈరోజు రియల్ ఎస్టేట్ సంఘంలో కీలక పాత్ర రోల్ చేయడం జరుగుతుంది. అతి బీద వాళ్ళకి ప్రభుత్వం మంచి చేస్తాం, సంతోషం, చాలా సంతోషం. వాళ్ళు చేయాలి కూడా, చేసి తీరాలి కూడా. నెక్స్ట్ అతి కుబేర్లు ఇండస్ట్రియస్ వాళ్ళకి సబ్సిడీలని నెంబర్ ఆఫ్ వాళ్ళకి తక్కువ వడ్డీలతో బ్యాంకు రుణాలని ఇవ్వటం జరుగుతుంది. బట్ రియల్ ఎస్టేట్లో వచ్చేపాటికి ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వటం లేదు. కానీ రియల్ ఎస్టేట్ వల్ల ఎంతమంది వీఆర్ గివింగ్ ఇండైరెక్ట్ జాబ్స్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇండైరెక్ట్ జాబ్స్ అంటే మేము ఈ పొద్దు ఒక లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ దగ్గర ఎంతమంది ఈరోజు పనిచేస్తారంటే రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి మా దగ్గర కొన్ని 100 మంది పనిచేయడం జరుగుతుంది. ఫ్లోటింగ్ మనీ కూడా ఉంటుంది. ఫ్లోటింగ్ మనీ వాళ్ళకి ఫ్యాక్టరీ పెడితే వాళ్ళు 200 మందికి 300 మందికి ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతారు. మేము రియల్ ఎస్టేట్లో మా దగ్గర 2,000 మంది 1000 మంది పనిచేస్తూ ఉంటారు కొన్ని వెంచర్స్లో. కానీ ప్రభుత్వం దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మాకేదైనా కొద్దిగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి వెంచర్స్ చేసే వాళ్ళకి బ్యాంకు నుంచి ఈ ల్యాండ్స్ మీద కొద్దిగా రుణాలు ఇచ్చి తక్కువ వడ్డీకి ఇచ్చి ఈ ట్యాక్స్ల్లో కొద్దిగా ఏదైనా మినహాయింపులు ఇచ్చి చేస్తే రియల్ ఎస్టేట్ కూడా మాలాంటి యువత ఇంకా ముందుకు వచ్చి ఇంకా కొద్దిగా స్పీడ్కి వెళితే యువత ఎంత స్పీడ్కి వెళ్తుందో భారతదేశం అంత డెవలప్ అవుతుంది. సో మాలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలనేసి మేము గవర్నమెంట్ వారిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం, మట్టి మీద మమకారం ఉన్నంత కాలం మనిషికి భూమికి సంబంధం విడిపోదు, తెగిపోదు. ఇలాంటి కరోనాలు ఎన్నొచ్చినా స్థిరాస్తి వ్యాపారానికి తాత్కాలికమైనటువంటి కుదుపులే తప్ప ఎక్కడా ఫుల్ స్టాపులు ఉండవన్నటువంటి అభిప్రాయాన్ని దివాకర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో కే మోహన్, హెచ్ఎం టీవీ.